బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే ఎక్కడ పడితే అక్కడ బాల్కసుమన్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లన్న, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వాక్యాలు చూసి చెప్పుతో కొడతా అని చెప్పడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యే చేసిండు, విప్ చేసిండు, ఒక ఎంపీ చేసిండు. సిగ్గు, శరము, లజ్జ ఉంటే నీవు ఏమన్నా మనిషివై పుడితే అటువంటి వాక్యాలు వెనుకకు తీసుకోవాలి. లేకపోతే బిడ్డ బెల్లం బెల్లకు నిన్ను తిరగనిచ్చే పరిస్థితి లేదు. నీ బుద్ధి తెలుసు, నీ ఉచికదంతా తెలుసు మాకు. నువ్వు పిచ్చమడుకున్నావు, నీ బతికేంటి ఈరోజు 1000 కోట్లకున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ దయా దాఖలతోటి మీరు ఎమ్మెల్యేలు అయ్యి ఈరోజు కోట్లకు సంపాదించుకున్నారు. ఇసుక దంతా నీది ఉన్నది, గతంలో వసూలు చేసిన దంతా నీది ఉన్నది. వసూలు చేసి 10 రూపాయలు ఇస్తే కేసీఆర్కి 5 రూపాయలు, నువ్వు 5 రూపాయలు తీసుకుంటావు. దొంగవు. ఈరోజు మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ మీద నైతిక నీకు విలువలు ఎక్కడున్నాయి? ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ విమర్శించే ముందు నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అది గుర్తించుకోవాలి తప్ప తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఒక కుక్కవు, ఒక దొంగవు నువ్వు. ఈరోజు మా ముఖ్యమంత్రిని అనే అధికారం నీకు ఎక్కడున్నది? ప్రజలు కూడా మిమ్మల్ని ఇంతగానము చిత్తుగా ఓడించి మీరు దొంగలు, లంగలు, ఇక మీరు పబ్లిక్లో పనిచేయరా, మీరు సేవ చేయరనే ఉద్దేశం కొద్ది కాళ్ళతోటి తొక్కుతూ మిమ్మల్ని ముడ్డి మీద దాన్ని కూడా మీకు సిగ్గొచ్చే పరిస్థితి లేదు. ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ, నాయకులే కానీ, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే కానీ విమర్శిస్తే బిడ్డ నేను ఇక్కడ నుంచి తిరగనిచ్చే సమస్య లేదు. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు గెదిమి మిమ్మల్ని కొట్టే పరిస్థితి దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. జిల్లాల బీఆర్ఎస్ మీటింగ్లో బాల్కసుమన్ అనే వ్యక్తి వారికి ఎలక్షన్లో ఓడిపోయిన కాంచెలు వారికి పిచ్చిలేసింది. ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేయాలి వాళ్ళ నాయకులు. ఎందుకంటే వాడు పిచ్చిలేసి ఎవరిని పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు 1,00,000 మందిని తీసుకుపోయి రేవంత్ రెడ్డిని తొక్కుతానంటాడు. వానికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి టచ్ చేసి చూడమాను. వాడు మొగోడైతే మేము చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇలా బాల్కసుమన్కు సవాల్ విసురుతాను. బిడ్డ బాల్కసుమన్, నువ్వు మొగోనివి అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు టచ్ చేయి బిడ్డ, నేను బొంద పెడతామని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు ఏదో నీకు ఇలా రేపు ఎంపీ టికెట్ రావడానికి మొన్న పురాణ సతీష్ మీ మధ్యలో గొడవలు ఉన్నాయి కాబట్టి మీ ఇలా పబ్లిక్లో ఇట్లా చేస్తే కేసీఆర్ దగ్గర మెప్పు పొంది రేపు టికెట్ చేసుకోవడానికి డ్రామాలు ఆడతారు. మీ డ్రామాలంతా పబ్లిక్ తెలుసు బిడ్డ. మీకు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ను భూస్థాపితం చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు 4-5 రోజులలో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే ఈ మంచిర్యాల జిల్లాలో నువ్వు ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. అయితే నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మా ముఖ్యమంత్రిని, ఇప్పుడు మాజీ చెన్నూరు శాసనసభ్యులు బాల్కసుమన్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి మతి స్థిమితం లేకుండా పిచ్చిలోసిన లాగా వాగుతుంటూ ఒక ముఖ్యమంత్రిని గౌరవంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఆయన విఘ్నతగా ఇడిచిపెడుతున్నాం. కొద్దినన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక చదువుకున్నోని, విద్యార్థి నాయకుని అని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నావు. నువ్వు ఒక విద్యార్థి నాయకుని, చదువుకున్నోని, ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు అవేనా బిడ్డ? ఖబర్దార్ చెప్తున్నాము. నువ్వు చెప్పులు చూపెట్లు కాదు బిడ్డ, చెప్పులు వేసుకోవడానికి నీకు కాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. బిడ్డ, ఇంకోసారి ఇట్లా మా కాంగ్రెస్ నాయకులనే కానీ, కార్యకర్తలను కానీ మాట అంటే ఈ మంచిర్యాల జిల్లాలో కూడా నువ్వు అడుగుపెట్టకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని వెంటనే నువ్వు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్. పార్టీ విస్తృత సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన చెన్నూరు శాసనసభ్యులు బాల్కసుమన్ గారు చేసినటువంటి మాటల్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదంటే అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలు, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి పైన చెప్పు చూపించి మాట్లాడడం అనేది చాలా దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే మన కాంగ్రెస్ కార్యకర్తల పైన కానివ్వండి, ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూసుకుంటూ ఊరుకోము. మొన్నటికి మొన్న
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపైన మాట్లాడడం జరిగింది. నిన్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఇంకొకసారి మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చూసుకుంటూ ఊరుకోమని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వ్యవస్థలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది, అదేవిధంగా మన ఏదైతే పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు కేసు వేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.